హలో అండి. అనుకున్నంత పని అయింది. ఇంతకుముందు మా గవర్నమెంటు ఇప్పుడు ట్రంప్ గారు గవర్నమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పారు లాటరీని మేము డెఫినెట్గా లాటరీ సిస్టమ్ తీస్తామని. సో H1B లాటరీ సిస్టమ్ గోవిందా నేను హెడ్డింగ్ పెట్టినట్టు. ఎందుకంటే మీరు అసలు ఒకసారి బేసిక్స్ చూద్దాం. టోటల్గా ఎన్ని H1Bs పర్ ఇయర్కి ఇస్తారంటే 85,000 వీసాస్ ఇస్తున్నారు. ఎన్ని? 85,000. ఆ 85,000లో 65,000 ఇస్తారు దేనికి? మన రెగ్యులర్ క్యాప్. ఓకే, సో 65,000 రెగ్యులర్ క్యాప్, 20,000 మాస్టర్స్. ఓకే, సో ఈ మొత్తం 85,000 కూడా లాటరీ వేసేవారు. అంతవరకు బాగానే ఉంది. కానీ లాటరీలో ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ మాస్టర్స్ చదివే అబ్బాయి ఉన్నాడు అనుకోండి, తనకి అమెరికన్ మాస్టర్స్ ఉంటుంది. ఇండియా నుంచి H1B పెట్టాడు అనుకోండి, సపోజ్ తను జస్ట్ BE ఇంజనీరింగే పాస్ అయి ఉండవచ్చు కదా. సో ఆ ఇంజనీరింగ్ పాస్ అయిన అబ్బాయి, ఈ BE ఇక్కడ మాస్టర్స్ చేసిన అబ్బాయి, ఎవరన్నా PhD చేసిన క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, అతను అంటే డిగ్రీ చేసి మాస్టర్స్ చేసి PhD చేసిన అబ్బాయి, ఇప్పుడు 3 ఈ H1B వీసాస్ వెళ్తే లక్కీ లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చేది ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఏం చేశారంటే కరెంట్ గవర్నమెంట్, ట్రంప్ గారి గవర్నమెంట్, ఈ లాటరీ వల్ల అప్పుడు ఏమవుతుంది? ఈ లక్కీ లాటరీ వేస్తే సపోజ్ ఓన్లీ BE చదివిన అబ్బాయి పిక్ అయ్యాడు అనుకోండి, అంటే PhD చేసిన అబ్బాయికి వీసా రావట్లేదు, మాస్టర్స్ చేసిన వాడికి వీసా రావట్లేదు. అంటే ఏమవుతుంది? సిస్టమ్ ఈజ్ నాట్ పికింగ్ అప్ ది రైట్ పీపుల్. అంతే కదమ్మా. ఇప్పుడు అసలు H1B తాలూకా ఇంటెంటే హైలీ స్కిల్డ్ లేబర్ వీసా. సో అలాంటి హైలీ స్కిల్డ్ మనం వదిలేస్తున్నాం. సో అందుకనే కరెంట్ గవర్నమెంటు ఈ లాటరీ సిస్టమ్ని అబాలిష్ చేశారు. నంబర్స్ అలాగే ఉన్నాయి. 65,000 రెగ్యులర్ క్యాప్, 20,000 మాస్టర్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హై పేయింగ్ రోలు, లో పేయింగ్ రోలు, ఇంతకుముందు లక్ ఉంది, ఇప్పుడు అలా లేదు. సో ఇప్పుడు DHS ఏం చేసింది అంటే ఎవరికైతే బాగా స్కిల్స్ ఉన్నాయో, ఎవరికైతే శాలరీ బాగా ఎక్కువ ఇస్తారో వాళ్ళని పిక్ చేస్తున్నారు. సో నో మోర్ లాటరీ ఈజ్ గాన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే టు ప్రొటెక్ట్ అమెరికన్ వర్కర్స్, అంటే మళ్ళీ H1B ప్రోగ్రామ్ తాలూకా ఒరిజినల్ ఇంటెంట్ని తీసుకురావాలి అంటే ద షిఫ్ట్ ఏంటంటే ఫ్రమ్ లాటరీ టు వాల్యూ. సో ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ని ర్యాండమ్గా లక్ మీద మాత్రమే ఆధారపడకుండా జాబ్ వాల్యూ ఎంత, వేజ్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, దాన్ని బట్టి మాన్యువల్గా చెక్ చేసి వచ్చిన అప్లికేషన్స్లో హై ప్రయారిటీ ఎవరికి ఉందో వాళ్ళకి ఇస్తారు. అయితే ఇక్కడ హై ప్రయారిటీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ మా కంట్రీలో వేజ్ లెవెల్స్ ఉన్నాయి. ఈ వేజ్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే సిటీని బట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రివిలేజ్డ్ వేజ్ సిస్టంలో 4 వేజ్ లెవెల్స్ ఉన్నాయి. వేజ్ లెవెల్స్ అంటే శాలరీ లెవెల్స్ అనుకోండి, రైట్? 4 లెవెల్స్ ఉన్నాయి. అదేంటి? లెవెల్ 1 ఎంట్రీ లెవెల్ రోల్ విత్ బేసిక్ డ్యూటీస్, లెవెల్ 2 క్వాలిఫైడ్ రోల్స్ విత్ మోడరేట్ ఎక్స్పీరియన్స్, వేజ్ లెవెల్ 3 ఎక్స్పీరియన్స్డ్ రోల్స్ విత్ అడ్వాన్స్డ్ రెస్పాన్సిబిలిటీస్, వేజ్ లెవెల్ 4 ఫుల్లీ కాంపిటెంట్ ఎక్స్పర్ట్ రోల్స్ విత్ హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో ఇన్ని వేజెస్ ఉన్నాయి. వేజ్ 1, వేజ్ 2, వేజ్ 3, వేజ్ 4 లెవెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎంప్లాయర్ ఏదో ఒక వేజ్లో పెట్టాలి. ఇంతవరకు ఏం చేసేవారు? లక్కీ లాటరీ కాబట్టి వేజ్ 1లో పెట్టేవారు అనమాట. ఎందుకంటే లోయెస్ట్ శాలరీ ఇచ్చేసి బండి నడిపించేవచ్చు ఈ కన్సల్టెన్సీస్ అని. ఇప్పుడు ఇంకా సిస్టమ్ జరగదు. ఇంకా నౌ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఈ లో లెవెల్ వేజ్ పెట్టారా, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మోస్ట్లీ వీసా రాకపోవచ్చు. ఎందుకంటే లెవెల్ 4లో PhD వాళ్ళు లెవెల్ 3, లెవెల్ 4లో వస్తారు. సో వీళ్ళతోనే సరిపోతాయి 65,000. సో ఇది ట్రెమెండస్ చేంజ్ అనమాట. ఎందుకంటే జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ అన్నీ కూడా వేజ్ లెవెల్లో వస్తాయి. మిడ్ లెవెల్ స్పెషలైజ్డ్ IT రోల్స్ ఇవన్నీ కూడా వేజ్ 2, వేజ్ 3లోకి వస్తాయి. సీనియర్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, హైలీ స్పెషలైజ్డ్ రోల్స్ అన్నీ కూడా లెవెల్ 3, లెవెల్ 4లోకి వస్తాయి. అయితే ఇవన్నీ గ్యారంటీ కాదు. DOLకి విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ మ్యానిపులేషన్. సో అది ఎంత క్లారిటీగా ఉంటుంది ఏంటి అనేది వచ్చేదాకా తెలుస్తుంది, రానున్న డేస్లో తెలుస్తుంది. నాకు ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే ఎప్పుడైతే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 పెట్టారో మాస్టర్స్ క్యాప్ 20,000 ఉంది.
సో ఆ మాస్టర్స్ క్యాప్లో మళ్ళీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఎలా తీస్తారు అన్నది ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్. ఎందుకంటే లెవెల్ 1 అనగానే జస్ట్ ఫ్రెషర్గా మాస్టర్స్ ఫినిష్ అయిన అబ్బాయి, అంటే జస్ట్ మాస్టర్స్ ఫినిష్ అయిన అబ్బాయి లెవెల్ 1లోకి వస్తే లెవెల్ 1లో ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు. సో అలా అనుకుంటే ఇప్పుడు సిస్టమ్ ప్రకారం అసలు మాస్టర్స్ చదివే పిల్లగాళ్ళకి ఒక 20-30% వీసాస్ రావచ్చు, అంతకని నీకు రాకపోవచ్చు. సో దీని మీద ఇంకా క్లారిటీ మనకు వస్తుంది ముందు, ఎందుకంటే ఈ రూల్ నిన్నే వీళ్ళు డిక్లేర్ చేశారు. సో కంప్లీట్గా నేను ఇంతకుముందు హెడింగ్ పెట్టినట్టుగా H1B లాటరీ గోవిందా అయిపోయింది. ఇంక ఇప్పుడంతా మెరిట్ బేస్డ్ తీస్తారు. రూల్ ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ డేట్ అంటే February 27, 2026. February 27, 2026. అంటే నెక్స్ట్ క్యాప్ అంటే మార్చ్ నుంచి 2027 H1B క్యాప్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఈ February 27, 2026 పెట్టారని అది టెక్నికల్గా నా డేట్ ఇచ్చారు, కానీ అది వాళ్ళ నుంచి ఇంక ఎఫెక్టివ్. ఎందుకంటే ఈ లాటరీ అనేది ఇయర్కి ఒకసారి చేస్తారు. లాస్ట్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత లాటరీ వస్తుంది కాబట్టి సో నౌ